ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ ఉగాది తరువాత సింహరాశి వారి జీవితంలో అద్భుతమైన పెనుమార్పులు జరగబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. ఈ నూతన సంవత్సరం వీరి జీవితంలో ఎన్నో నూతన సంతోషాలను తీసుకురాబోతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నందున ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. సంవత్సర ప్రథమార్థంలో మీ వ్యాపారం కాస్త మందకొడిగా సాగుతుంది. అయితే ఏప్రిల్ తర్వాత నుండి వ్యాపారం తక్కువగా సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వలన పెద్దగా ఇబ్బంది పడే అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడటం మరియు మాట పట్టింపులు ఎక్కువ అవటం వలన వ్యాపారంపైన దృష్టి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వారి చర్యల కారణంగా లేదా వారి సహకారం సరిగా లేనందువల్ల ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి వారు సరైన సహకారం అందించక తప్పించుకుని తిరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు గొడవలకు పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవటం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. జూన్ మాసం వచ్చేసరికి వినియోగదారులతో తరచుగా సమస్యలు రావటం కానీ లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టాన పూర్తి కాకపోవటం కానీ జరగవచ్చు. అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా మీ ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా పన్నులు కానీ ఇతర ప్రభుత్వ సంబంధ విషయాల్లో నిజాయితీగా ఉండటం వలన ఎటువంటి సమస్యలు లేకుండా వ్యాపారం చేసుకోగలుగుతారు. ఆగస్టు చివరి వారం వచ్చేసరికి వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి ఎవరో ఒకరి రూపంలో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో లాభాలను ఇవ్వటంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో వ్యాపార విషయంలో కానీ మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరమవుతుంది. ఉద్యోగుల సహకారం సరిగా అందకపోవటం లేదా వారు సమయానికి పని మానేయటం వలన కూడా మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవటం వలన చాలా వరకు వ్యాపారపరంగా ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. మే 1 వరకు గురు గోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా చేసే పనుల్లో అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు. మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం కానీ లేదా విదేశీయానం చేయటం కానీ చేస్తారు. మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందించటమే కాకుండా మీలో ఉన్న ప్రతిభను సమాజానికి చూపిస్తుంది. మీరు ఎంత శ్రమైనా ఓర్చుకుని ఉల్లాసంగా పనిచేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సంవత్సర ప్రథమార్థం అనుకూల ఫలితాన్నిస్తుంది. అంతేకాకుండా చాలా కాలం నుంచి కోరుకున్న పదోన్నతి కూడా ఈ సమయంలో సాధ్యమవుతుంది. మే నుండి ఈ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పదోన్నతి కారణంగా మీరు క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి రావటం, అలాగే గతంలో లాగా మీ సహోద్యోగుల సహకారం సరిగా అందకపోవటం వలన మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో గొప్పలకు పోయి మీకు సాధ్యం కాని పనులు చేయటానికి ప్రయత్నించకండి. సెప్టెంబర్ మాసం వచ్చేసరికి ప్రస్తుతం అనుకూలంగా లేని కారణంగా కొన్నిసార్లు మీరు చేయని తప్పులకు కూడా మీరు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. అంతేకాకుండా వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవటం వలన ఈ సంవత్సరం ఉద్యోగ విషయంలో ఎక్కువ సమస్యలు లేకుండా గడిచిపోతుంది.
ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరగటం వలన స్థిరాస్తి కొనుగోళ్లు చేస్తారు. చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితి మే 1 వరకే ఉంటుంది కాబట్టి కేవలం అదృష్టం మీదనే ఆధారపడటం మంచిది కాదు. మీ పెట్టుబడులు సరైన మార్గంలో వెళ్లటం వలన డబ్బు రాబడి పెరుగుతుంది. అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తులు వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో ఇచ్చి ఎంతో కాలం అయినప్పటికీ తిరిగి రాని డబ్బు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే జూన్ మాసం వచ్చేసరికి గతంలో చేసిన అప్పులు కానీ, లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువగా పొదుపు చేయలేరు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో అస్సలు పనికిరాదు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఉగాది తర్వాత నుండి ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులను చేసుకోగలుగుతారు. అయితే జూన్ మాసం వచ్చేసరికి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. మే వరకు ఆరోగ్యం బాగున్నప్పటికీ జూన్ నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎముకలు, కిడ్నీలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో బద్ధకానికి తావివ్వకుండా మీరు వ్యాయామం, నడక లాంటి అలవాట్లను అలవరుచుకోవాల్సి ఉంటుంది. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవటం మంచిది. ఈ సంవత్సరం అంతా మీరు మీ భోజనం విషయంలో మరియు విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ పెట్టకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవటం మరియు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చూసుకోవటం వలన ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. విద్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందటమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఈ సమయంలో చదువుకోవాలని ఆసక్తి పెరగటమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవాలని, పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని తపన ఎక్కువవుతుంది. అది సాధించటానికి విశేషంగా కృషి చేస్తారు. గురువుల మరియు నిపుణుల సహాయ సహకారాలు వీరికి అందటం వలన విద్యలో మరింతగా రాణిస్తారు. ఆగస్టు నెల వచ్చేసరికి చదువుపై ఆసక్తి తగ్గటం లేదా బద్ధకం పెరగటం జరుగుతుంది. అంతేకాకుండా పరీక్షల్లో వారు అనుకున్న మార్కులు సాధించటానికి వారు సులువైన మార్గాలు వెతికే అవకాశం ఉంటుంది. దాని కారణంగా సమయాన్ని వ్యర్థం చేస్తారు. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి ఆటంకాలకు నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేసినట్లయితే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ సంవత్సరంలో చదువు విషయంలో వీలైనంత వరకు నిజాయితీగా ఉండటం మరియు ఫలితం ఆశించకుండా చదవటం వలన విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో రాసే పరీక్షల్లో వారు విజయం సాధించటమే కాకుండా వారి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదిత్య పారాయణం మేలు చేకూరుస్తుంది. ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయటం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వాటితో పాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కానీ చేయటం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయటం వలన శని ప్రభావం తగ్గుతుంది. గోమాతకు గోధుమ పిండి, బెల్లంతో కలిపిన రొట్టెలను తినిపించటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి? ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి.
ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.